పాట పాడదాము. అది తీసుకురావా ప్రార్థన చేస్తాను నేను. పాట పాడదాము. ఎందుకంటే నేను దగ్గర 33 సంవత్సరాల్లో నాకు పాటం నాకు తెలియదు, పాఠం నాకు చేత కాదు, ఏ పాటలో నాకు తెలియదు. ఎన్నోసార్లు చూశాను కానీ నాకు తెలియదు. ఎందుకంటే మరీ భక్సింగ్ గారు యేసు ప్రభు కలిసి 33 సంవత్సరాల నుంచి నాకు తెలియకపోయింది. ఇప్పటికైనా ఎట్లా పాటలు పాడాలో ఎట్లా నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ టైము కొత్తగా చెప్తున్నాను. ఒకవేళ ఏదన్నా చిన్నగా చెబితే నన్ను క్షమించండి. నీకు మంచిగా పాటలు పాడాలని అనుకున్నాను. ఇప్పుడు తెలుసు, కానీ ఇప్పుడు మళ్ళీ యేసు ప్రభు చెప్పిండు. దానికోసం అర్థం చేసింది. అది మరి అవునో కాదో తెలియదు, కానీ చిన్న పాట పాడతా. ఫస్ట్ టైం ఇది. 33 సంవత్సరాల నుంచి అయిపోయింది. ఇప్పటి నుంచి కొత్తగా జరిగింది. నాకైతే ఇంకా తెలియదు. ఒకవేళ తప్పు అయితే క్షమించండి. ఒక్క పాట పాడతా, చిన్నది పాడతా. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలట దోలే రోజు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉందులో. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, అబద్ధికు అరిచే రోజు. ఓ మనిషి యోచించవా, మీ బ్రతుకులు ఎలా తెలుసునో. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ప్రార్థన, నాకు క్షమించండి. ఫస్ట్ టైం ఇది. ఎందుకో నాకు తెలీదు. ఎన్నోసార్లు 13 సంవత్సరాల్లో నేను బైబిల్తో మాట్లాడుతోండి, బైబిల్లో చూసేటోడిని. కానీ బైబిల్ వచ్చేటోడిని, మాట్లాడుకునేటోడిని, బైబిల్లో చదివేటోడిని, కానీ అది చూసేటోడిని. కానీ నాకు బైబిల్ ఏ మీటింగ్లలో నేను బైబిల్లో మాట్లాడటం తెలియదు. ఈ 13 సంవత్సరాల్లో కూడా 2013లో లాస్ట్ నెల అనుకున్నప్పుడు కురియన్ గారు తిమోతి గారు కలిసి ఒకరిని పిలిచి, ఆ వీరాచారి చిన్న పనుంది ఒకసారి హైపోదానికి అన్నారు. అప్పటికి డేవిడ్, తర్వాత ఈడు వరుణు, తర్వాత ఈడు ఎవరు ఉండి అక్కడ పనిచేస్తున్నారు. మొత్తం ఇబ్బంది అయితే నన్ను పిలవాలని చెప్పారు. కురియన్ గారు తిమోతి గారు కలిసి నాకు ఒకసారి ఫోన్ చేసి, పీఠాచారి, సారీ ఇంకా పీఠాచారి అనలే, ఆ వీరాచారి పనుందని చెప్పి కురియన్ గారు పిలిచిండు. నేను సాయంకాలము వచ్చాను. నేను మాట్లాడిన తర్వాత కురియన్ గారు తిమోతి గారు సాయంకాలం వచ్చారు. వచ్చిన హైదరాబాద్ వచ్చా, ఇక్కడ కొత్తగూడెం మిరాళ్ళు కూడా వచ్చాక కురియన్ అన్న వాళ్ళు కలిగితే, అన్న చెప్పండి అన్న ఏందన్నా అడిగినా. అదే వీరాచార్య కొంత సమస్య అండి, ఇబ్బందులు అవుతుంది. ఇప్పటికీ ఇన్ని ఇబ్బందులు అయిపోతుంది, దగ్గర ఇప్పుడు అయిపోయింది. కాబట్టి సమస్య అవుతుంది. కాబట్టి 2013లో అయిపోతుంది మొత్తము. ఏం చేయాలి అర్థం కావట్లేదు. పిలుపు గారు అవతలు చేసేటాడు, వీళ్ళు ఇటు చేస్తున్నారు. అంత అయిపోయినా మేము ఏం చేయని పరిస్థితి. సొసైటీతో మేము ఉంటున్నాము. కానీ టెస్ట్ మొత్తం చేశారని చెప్పి నాకు చెప్పారు. సరే మంచిదన్నా, ప్రార్థన చేస్తానన్నా, మళ్ళీ చెబుతా. ఒక 2-3 రోజులు నాకు టైం ఏంటో, నాకు నెల 1 రోజు 2 రోజులు 3 రోజులు అని చెప్పాను నేను. సరే ప్రార్థన చేద్దామని అంటే కురియన్ గారు అన్నాడు, వీరాచార్య నిన్ను పీఠాచార్య అని చెబుతా అన్నాడు. సరే మంచిదన్నా అని ప్రార్థన అన్నా. కురియన్ గారు తిమోతి గారు కలిసి ప్రార్థన చేసి పీఠాచార్యని ప్రార్థన చేసి నాకు చెప్పినాడు. మంచిదన్నా.